హలో అండి, నమస్తే అందరికీ. ఉదయాన్నే పైకి వచ్చానండి. పూలు చూడండి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తున్నాయో. ఇక్కడ చూడండి గులాబీలు కూడా బాగా ఇప్పుడు మొగ్గలు, చిగుర్లు, పువ్వులు రోజు పూలు కోస్తానే ఉన్నా, షార్ట్స్లో పెడతానే ఉన్నా. ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి కదండి పూలు. ఇంకా బలం ఇవ్వాలండి మొక్కలకి. బలం ఇవ్వాలంటే నేను ఒక లిక్విడ్ చేసి మీకు అప్పటికప్పుడే చేసి చూపించి ఇద్దాము. చూడండి ఇన్ని పూలు గుత్తిలాగా పూలు కోసుకొని వెళ్ళి మీకు లిక్విడ్ చూపిస్తానండి. ఇవ్వండి ఎంత బాగున్నాయో, మెరూన్ కలరు చూడండి. ఇది హైబ్రిడ్ అండి, ఇవి హైబ్రిడ్. ఇవి కూడా ఏమో గుత్తి గులాబీ అంటారు కదా, మంచి కనకాంబరం కలరు, వైటు. ఇవన్నీ ఇప్పుడు పూల మీద ఉన్నాయండి. చూడండి ఇవన్నీ కోసాను, రోజు కోయటం మీకు చూపిస్తానే ఉన్నా. వస్తున్నాయి మళ్ళీ చిగుర్లు. వీటికి ఇప్పుడు నేను పూలు కోసుకొని వెళ్ళి, ఈ విరజాజి పూలు మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంటున్నాయండి. ఎప్పుడు రోజు ఈ లాస్ట్లో కోస్తా, అన్ని పూలు కోసినాక లాస్ట్లో కోస్తాను, ఎందుకంటే నలిగిపోతాయి అని. ఈ ఎంత లేతగా సుకుమారమైన పూలు కదా ఇవి, మళ్ళీ కోస్తాయి. పూలు చాలా పూలు వచ్చినాయండి, మొత్తం చూపిస్తానే ఉన్నాయి. ఈ చెట్టు అయితే ఎన్ని పూలు పూసిందో రోజు మీకు వస్తానే ఉన్నాయి వీడియోలలో. ఇంకా మొగ్గలు ఉన్నాయండి, ఇవ్వండి ఇవ్వండి. నిన్న ఒకటి కోసా, ఇవాళ ఇది ఒకటి వస్తుంది. ఇక మొగ్గలు మళ్ళీ పువ్వు కోయంగానే మళ్ళీ చిగుర్లు వస్తుంటాయి, మొగ్గలు వస్తుంటాయి. లిక్విడ్స్ ఒకటి ఇస్తున్నాం కదా. చూడండి ఇవన్నీ కోద్దాం ఇప్పుడు. కోసుకొని వెళ్ళి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మొన్న పెట్టిన కిచెన్ వేస్ట్ వీడియో మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేనైతే అది పెట్టే రోజు అబ్బో ఇవన్నీ చూసి ఏమనుకుంటారో, ఏంది ఇవన్నీ చూపిస్తుంది సుజాత అని అనుకుంటారేమో అని నిజం చెబుతున్నా. అట్లా అనుకొని ఏమనుకుంటారని పెట్టానండి. అసలు ఆ వీడియోకి ఎంత మంచి స్పందన వచ్చింది, ఎంతమంది లైక్ చేశారు. ఇప్పుడు 404 మంది అయ్యారండి సబ్స్క్రైబర్స్. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చూసే వాళ్ళందరికీ, వీడియోస్ చూసే వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్ చేసే వాళ్ళకి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అసలు నాకు ఆనందం ఎట్లా ఉందంటే, నిన్నటి నుంచి ఆలోచిస్తూ ఉన్నా, మన వీడియోలు ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది జనంలోకి వెళ్ళిపోయినాయి అని నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు ఇంకా ఏం చెప్పాలి, ఇంకా ఏం చేయాలి, మన వాళ్ళందరికీ ఇంకా మంచి మంచి టిప్స్ చెప్పాలి అని నా మనసులో వస్తుంది. మనం పూలకి, మొక్కలకి, ఈ కాయగూరల మొక్కలకి మనం న్యాచురల్గా పండించుకోవాలనేది నా ఆలోచన. మన పెద్దవాళ్ళు ఎట్లా పండించుకున్నారు, న్యాచురల్గా పురుగు మందులు లేకుండా ఎట్లా పండించుకున్నారని చెప్పాలనేదే నా ఉద్దేశం. మీకు ప్రతి విషయము నేను తెలుసుకొని, నా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు, మా తాత వాళ్ళు వ్యవసాయం ఎట్లా చేశారు అది అంతా మీకు చెప్పాలని. నేను చిన్నప్పుడు మా తాత వాళ్ళు రమ్మంటే పొలం పోతుండేదాన్ని, నాకు తెలుస్తుంటాయండి. ఇప్పుడు మీకు ఆ వీడియో ఒకటి వస్తుందండి. మన పొలాలు అంతా పురుగు మందులు కొట్టి ఇప్పుడు పొలాలు అంతా పాడైపోయినాయండి, బీళ్ళలాగా అయిపోయినాయి. దాని గురించి ఒక వీడియో చేశానండి.
మీకు ఆ వీడియో వస్తుంది. కొంచెం చాలా రోజులు అవుతుంది ఆ వీడియో తీసి. పెడదామంటే ఎప్పటికప్పుడు అట్నే పోతుంది. ఏదో ఒక వీడియో పెడుతున్నాను, ఈ వీడియో ఆగిపోతుంది. అది కొంచెం లెంగ్త్ ఎక్కువ అయింది అది, అందుకని కూడా ఆలోచించాను. సరే ఏమైనా 2 వీడియోలాగైనా పెడదాము, పార్ట్ 1 పార్ట్ 2 అని. కానీ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీకు చాలా చెప్పాను అందులో. తెలియని వాళ్ళకి, ఇప్పుడిప్పుడు పొలాలు చేసుకునే రైతులకి అది ఉపయోగపడిద్ది. పొలాలు చేసే వాళ్ళకి, ఇట్లా మిద్దె తోటల వాళ్ళకి ఉపయోగపడిద్దండి ఆ వీడియో మాత్రం. అది కూడా పెడతాను. ఇన్నాళ్ళ నుంచి ధైర్యం చేయలేకపోయా. అది చాలా కొంచెం పెద్ద లెంగ్తీగా వస్తుంది ఆ వీడియో. చూస్తారో లేదో అన్నట్టుగా చూస్తానండి, పెడతా. ఆ వీడియో కూడా చాలామందికి ఉపయోగపడిద్దండి. ఇది పూలు కోసుకొని వెళ్ళి నేను గులాబీ మొక్కలకి మంచి లిక్విడ్ తయారు చేసి ఇద్దాము. ఈ పూల మొక్కలకి ఏదైనా ఇచ్చుకోవచ్చు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. మన వీడియోస్ని ఇట్లా ఆదరిస్తున్నందుకు. నన్ను ఒకళ్ళు గుర్తుపట్టారు, నా గొంతు విని గుర్తుపట్టామన్నారు. వాళ్ళు మళ్ళీ రిప్లై ఇవ్వమన్నాను, రిప్లై ఇవ్వలేదు. ఎందుకు అంటే నేను ఇంతకుముందు బ్యూటీ పార్లర్ చేశాను, పెయింటింగ్స్ వేసాను, పెయింట్లు నేర్పించాను శారీస్ మీదకి. అది ఎవరనేది నాకు అర్థం కావట్లేదండి. ప్లీజ్ అండి, ఒకసారి మీరు మళ్ళీ రిప్లై ఇవ్వండి. ఎక్కడ నన్ను ఎట్లా గుర్తుపట్టారో. సుజాత గారు బాగున్నారా, మీ గొంతు గుర్తుపట్టి నేను గుర్తుపట్టానండి అని మెసేజ్ చేశారు, కామెంటు. ప్లీజ్ అండి, ఒకసారి మళ్ళీ మీరు ఎక్కడ ఉంటారో నాకు చెప్పండి. ఈ మల్లె చెట్లు కూడా చేయాలండి. అంతా ఇట్లా అయింది. పూలు ఇస్తానే ఉంది పాపం. నాకేమో తీరట్లేదు ఒక్కదాన్ని చేసుకోవడం. ఈరోజు అమ్మాయిని అడిగాను. ఎండలు మూగగ్గిగా ఉంటుందండి. పైన వచ్చి ఏదైనా పని చేయాలన్నా ఆ ఎండ గాలికి అసలు చేయలేకపోతున్నాను. ఈరోజు కొంచెం చల్లగా అనిపిస్తుంది. చూడాలి, చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి. ఓకే అండి, నేను కిందకి వెళ్ళి అవి తీసుకొని వచ్చి మీకు చూపిస్తానండి. ఈ పూలు కూడా కోసుకొని వెళ్ళి, నాకు ఉదయాన్నే 1 గంట పట్టిద్దండి పనులన్నీ చేసుకునేసరికి, ఇవన్నీ కోసుకొని కిందకి వెళ్ళేసరికి. ఇది చూడండి, సీడ్స్ పడి మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి. ఇవన్నీ సీడ్స్ వస్తాయి ఇందులో, గుండు మల్లెలు. కిందకి వెళ్ళి చూపిస్తాను, మళ్ళీ వస్తానండి పైకి. ఇదిగండి, ఇప్పుడు గులాబీ మొక్కలకి మనం ఇచ్చే ఫుడ్, జ్యూస్ అనుకోవచ్చు. ఇవన్నీ అరటిపండ్లు నిన్న మా డ్రైవరు ఎక్కడో దొరికినాయి అని తెచ్చిచ్చాడండి. భజన దగ్గర వచ్చినాయి వదినా అని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇవి ఇప్పుడు అనుకొని నేను మీకు చూపించాలి అని చేస్తున్నా. ఈ బెల్లం, ఇది 1/4 కేజీ బెల్లం తీసుకున్నా. శనగపిండి అండి, 1 కప్పు ఉంటుంది, కప్పుడు తీసుకున్నాను. ఇది ఒక 4 గొట్టమే. అరటిపండ్లు, బెల్లము, శనగపిండి, ఇది కొంచెం పెరుగు వేసానండి, కొద్దిగా మజ్జిగ ఉన్నాయి. పేడ అండి, మాకు ఇంటి ముందలే ఇక్కడ బెరగుడ్లు తిరుగుతాయి, పేడ దొరికిద్ది అని చెప్పా కదా. ఇది అట్లా నేను ఎప్పుడన్నా దొరికినప్పుడు ఆ కంపోస్ట్లో కలుపుకునేదాన్ని. ఇప్పుడు ఇది మీకు ఇట్లా కూడా ఇవ్వచ్చు అని చెప్పి చూపిస్తున్నానండి. పచ్చిపేడ ఇంకేసేసి ఇది ఈ కలుపు వేయి దాంట్లోకి, సరిపోద్దులే, మనం ఇదంతా కలిపేలకి అయిపోద్ది. ఇవన్నీ బాగా పిసకాలండి. మొత్తం పిసికేసి చేయి పెట్టేసి గబ్బోదు అట్టా పట్టుకో, 4 కాయలు పట్టుకొని గబగబ పిసికేసి
చిన్నంగా ఒక్కోటి పిసకాలంటే నీకు వీడియో మనం 2 గంటలు పెట్టాలి జ్యోతి. మొత్తం చేతి రావటం లేదు, వచ్చిన వరకు పెట్టి పిసికేసేయటమే. ఇది మంచి ఫుడ్ అండి మొక్కలకి. మజ్జిగ కానీ దాంట్లో మంచి ఏమంటారు, ఏమో గబక్కని గుర్తురాదు నాకు. పొటాషియము, అరటిపండులో కూడా కాల్షియం ఉంటుందని నేను ఈ మధ్య విన్నానండి. బెల్లంలో కూడా కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. కొన్ని అయితే నాకు తెలియదండి, మళ్ళీ తెలియని నేను చెప్పకూడదు. శనగపిండి మంచిది మొక్కలకి. కానీ ఇప్పుడు మన కుండీలలో ఉండే వానపాములకి మంచి ఫుడ్ ఇది. మొక్క వేర్లకి బలంగా ఉంటాయి. వేర్లు బలంగా ఉన్నప్పుడు మొక్క కూడా మంచిగా ఉంటుంది. పురుగు ఆశించటం కూడా తగ్గిద్ది, పురుగు కూడా రాదు. ఇట్లా మనం బలం ఏదో ఒకటి ఇస్తూ ఉంటే. ఇదే ఇంకా ఇది కూడా కలిపేటప్పుడు సరిపోద్ది. కాసి నీళ్ళు వేసుకో చేతి మీద. మీకు ఇట్లా మంచి మంచి వీడియోస్ వస్తాయండి. మీరు ఫుల్ వీడియో వేసేసి అది తీ బకెట్ వేసుకో, లేకపోతే అది ఇటు పోయి. ఇది పెద్ద బకెట్ కదా, పెద్దది బాగుంటుంది. వేసుకో, నీళ్ళు వేసుకో కాసిన దీంట్లో. నీళ్ళు వేసి తీసేసి భలే దొరికింది మనకి ఇప్పుడు. నేను నిన్న అంకుల్ అక్కడ ఉందని తెచ్చుకోమన్నాడు, ఆయన బయటికి వెళ్తా చూసి పోదాంలే అనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు మనకి ఆ బరిగుడ్లు కూడా చూడు ఇలా పెట్టడం. నేను అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నా. నిన్న చెప్పాడు కదా అంకుల్, ఆ పెద్ద రోడ్లో మెయిన్ రోడ్కి వెళ్తే 2 కళ్ళు దొరుకుతాయి అని ఇందాక అనుకుంటా ఉన్నా. పోయి అనిల్ కూడా పోసుకో, మొత్తం కలిపేసి. మీకైనా ఎక్కడైనా దొరికితే అండి, పచ్చిపేడ దొరికినా, లేదు 4 రోజులు ఆగి ఎక్కడన్నా రోడ్ల మీద ఇది ఒకరు ఎండిపోయిందైనా, లేదంటే ఆవు పేడ దొరికితే ఆవు పేడ తెచ్చుకోండి. మనకి ఏది ఉంటే అదేనండి, మనకి ఇదే వెయ్యాలి అనేం లేదండి. మీకు అరటిపండు జ్యూస్ ఇది ఒక రకంగా మనకి ఇప్పుడు ఆవు మూత్రం కనుక ఉంటే జీవామృతం అయ్యేదండి మనకి. రకరకాల చూపిస్తుంది, రకరకాలుగా. పోయి నీళ్ళు పోయి కాసిన కలిసిందా. మరి మనం అన్నీ రకరకాలుగా వండుకొని తింటా. ఇప్పుడు నువ్వు మీ అమ్మాయికి చెబుతుంటివి ఆ కూర చెయ్యి, ఈ కూర చెయ్యి, బాగా చెయ్యి అని చెబుతుంటివి. మనం తిన్నట్టే కదా మొక్కలకు కూడా రకరకాలు ఇవ్వాలి. రకరకాల ఫుడ్ ఇస్తున్నాం. కలుపు. నాకు ఆవు మూత్రం ఒక్కటి దొరకటం లేదు. మా ఆవు అబ్బాయిని అడిగితే ఇస్తాలే అమ్మ అన్నాడు. ఇదిగో అబ్బాయిని అడిగాను మొన్న ఆంజనేయులు అడిగాను, నేనే పోవటంలా. నీకు ఇస్తా, ఒక డబ్బా తెచ్చిపెట్టరాదు ఒక అబ్బాయిని అడిగి. పొద్దున్నే అక్కడ ఎప్పుడైనా ఇచ్చేస్తే ఉదయాన్నే పట్టి పెడతాడు మనకి. పోయి ఇంకా ఇదిగండి ఇట్లా కలుపుకోవచ్చండి. మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు బెల్లము, అరటిపండ్లు, శనగపిండి, ఒక ఆవు మూత్రం ఉన్నట్టయితే మనకి జీవామృతం అయిపోయేది. పర్వాలా, లేనిది మనం ఇప్పుడు పరిగెత్తలేము. ఉన్న వాటితోటే మనం మొక్కల్ని పెంచుకుందాము. ఇప్పుడు దీంట్లో ఏమి ఖర్చు పెట్టింది లేదు, ఒక బెల్లం తప్పితే. శనగపిండి ఇంట్లో ఉంటుంది, బెల్లం ఇంట్లో ఉంటుంది. ఏదో ఒక అవసరానికి తెచ్చుకుంటాం కదండి. అందువల్ల ఇవన్నీ మనకి దొరికేయే కాబట్టి బెల్లం ఇంట్లోనే ఉంటుంది, పెరుగు, మజ్జిగ ఇంట్లోనే ఉంటాయి. ఇంక సరిపోద్దులే. మన మొక్కలకి ఇప్పుడు ఇది డైరెక్ట్గా మనం పలచగా చేసుకోవాలండి. ఇప్పటికి ఇది చిక్కగా ఉంది. ఇట్లా చూపించమ్మ చేతిలోకి తీసుకొని. చిక్కగా ఉంది. పేడ కళ్ళాపు కొడతాం కదండి, అంతకన్నా ఒక్కరో చిక్కగా ఉంది. ఇంక ఈ బకెట్ పట్టదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే దాంట్లో ఒక కర్మగ్గు పోయమ్మ చూద్దాము. దాని నిండా నీళ్ళు తిప్పుకో, ఒక కర్మగ్గు పోయి ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి.
ఇప్పుడు ఏమన్నా డైరెక్ట్గా ఇస్తానండి, నీళ్ళు పట్టుకోనరా. ఇదిగండి ఇట్లా బకెట్ నీళ్ళు తీసుకున్నాము, కరమగ్గు ఇది వేసామండి. చేయి పెట్టి ఇది చూపించు. ఇంత చిక్కగా ఉందండి. అంత చిక్కటిది వద్దులే అనుకొని మేము పలచగా చేసి పోస్తున్నా. ఒక అరమగ్గు పోసాం, ఇది చూపించము. ఇట్లా పలచగా చేసుకొని ఇద్దాం, అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. ఇది అదా తీసుకురా, ముందు గులాబీ మొక్కలకి ఇద్దాము, ఇంకా వచ్చిన వరకు దేనికి వస్తే మందారాలకి. ఏది ఇచ్చినా ముందు వాటర్ ఇచ్చి ఇవ్వండి. కొంచెం కొంచెం పోయమ్మా. కొద్దిగా నీళ్ళు ఇచ్చాము ఇప్పుడే, చెయ్యి ఎందుకులేమ్మా. చాలు చాలు చాలు. ఓయ్ కింద పోతున్నాయి, చేయి పెట్టామంటే కింద పోతున్నాయి. అదే ఎందుకు, చేయి తీసి అసలు కొద్దిగా చాలు చాలు. తడిసినట్టు శుభ్రంగా తడిసేటట్టు పోస్తే మళ్ళీ కింద గారిపోయి వద్దాగా ఎందుకు. ఇంత కష్టపడి మంచి జ్యూసు ఇప్పుడు మన ఈ గులాబీలకి, మల్లెలకి, మందారాలకి మంచి జ్యూస్ ఇస్తున్నాం కదా ఇప్పుడు. పోయలేదనుకుంటా, అటు వద్దు, ఇంకా అటు నీళ్ళు పోయలే, పోసి. ఈ గులాబీ చూడండి ఎంత బాగుందో. చాలు చాలు చాలు. అన్ని చిగుర్లు వస్తున్నాయండి. ఇన్ని మొక్కలు మనం ఎండలకి తప్పించుకొని బయటపడ్డామండి. ఇప్పుడు వాతావరణం చల్లబడింది కదా, ఇంకా కింద మట్టి మీదనే పోయి. చాలు చాలు, ఇట్రా దీనికి పోయి కాసిన డబ్బా ఎత్తరా. ఇది కూడా మంచి కలరు, చుట్టూరు పోయి కింద మట్టి మీద పోయి. నీళ్ళు ఇదిగో దీనికి ఇచ్చా నీళ్ళు. ఈ మందార చెట్టు కూడా అండి కొమ్మతో పెట్టుకుంది, మొగ్గలు పూలు చూపిస్తానే ఉన్నా మీకు. పోయి ఇంకా ఉన్నాయిగా, మనం అన్నిటికీ పోసుకోవచ్చు, ప్రతి మొక్కకి పోయొచ్చండి. నేను సరిపోదేమో అనుకున్నాను, పేడ కలిపేసరికి చిక్కంగా వచ్చింది. పోయి ఇట్లా మీకు ఎక్కడైనా ఎవరికైనా పేడ దొరికితే మాత్రం వదిలిపెట్టబాకండి. మన మొక్కలకు పచ్చి పేడ కూడా ఇచ్చుకోవచ్చు, ఏం కాదండి. పలచగా చేసాం, అంత పేడ కూడా పడి ఉండదు. ఇప్పుడు మనం ఆ చెట్టుకి ఇచ్చే వాటర్లో ఇంత చిన్న నిమ్మకాయ అంత పేడ కూడా పడి ఉండదు. అందువల్ల ఇబ్బంది ఏం లేదు. మందార మొక్కలకి ఏమో వరుసగా కొద్ది కొద్దిగా ఇచ్చుకో, కింద బాగానేయద్దు, కింద కారిపోయేటట్టు పోయివాక. ఇలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మంచినీళ్ళు అయితే కొద్దిగా పోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ కూడా ఫోన్ మీద పడకుండా ఇంకొంచెం ఈ దానికి ఇట్లా ఏదో ఒకటి లిక్విడ్ ఇస్తూ ఉండండి మీరు కూడా. ఎన్ని మ్యాజిక్ లిక్విడ్ అనొచ్చు, మిరాకిల్ లిక్విడ్ అనొచ్చు. ఈ పేడ నీళ్ళు ఏంటంటే మంచిగా మట్టిని గుల్లబారుస్తాయి. పెరుగు వేసాము, మజ్జిగ వేసాము, అరటిపండు మంచిది, బెల్లం మంచిది. ప్రతి వస్తువు మనం వేసింది ఇప్పుడు మంచి ఫుడ్ అన్నమాట ఈ మొక్కలకి. ప్రతి మొక్కకి ఇవ్వండి. పూల మొక్కలనే కాదు, కాయలు కాసే మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చండి. చాలు చాలు చాలు. ఇంకో కొద్దిగా మీకు దొరికితే పేడ, ఒకవేళ పేడ లేకపోయినండి మిగిలిన వస్తువులుగా అయినా వేసి ఇవ్వచ్చండి. పేడ అంటే దొరికిన వాళ్ళకి దొరికిద్ది, దొరకని వాళ్ళు అయ్యో మాకు పేడ లేదని అనుకోకుండా పేడ నీళ్ళు ఎప్పుడైనా దొరికినప్పుడు అబక్కటి ఎత్తుకోరా. ఇంక ఇక్కడ పోసేది ఇంక ఇట్లా వీటన్నిటికి ఇస్తామండి. ఇంకా ఉంది మిగతా వాటికి కూడా, అన్ని మొక్కలకి ఇస్తామండి. ఇప్పుడు ఇక బీన్స్, అదే అలసంద మొక్కలు కాయలు పడుతున్నాయి, వాటన్నిటికీ ఇస్తాను. ఇంకా అన్నీ
మొత్తానికి ఎంత వస్తే అంత ఇచ్చేస్తానండి. ఈ బీరలో పిందెలు పడ్డాయండి. ఇది కూడా ఒక పిందె పడింది, ఇది కనపడలా నిన్న. ఇది పాలినేషన్ చేయటం చూపించా, వీడియో పెడతాను మీకు బీరది. ఇవండి 2 పడ్డాయి. మరి ఉండేది ఎంతో, ఫస్ట్ది కదా చిన్న మొక్క. ఇదిగోండి ఇప్పుడు కనపడింది, ఇది ముడుచుకుపోయింది. ఇది ఇప్పుడు చేయటానికి కూడా లేదు. ఈ పైన వేసుకుంటే నాకు ఇట్లా వాలుగా ఉండేదండి. కింద చెట్లకి పాలినేషన్ చేయడానికి కూడా కుదరటం అలా లోపలికి వెళ్ళి. ఓకే అండి, ఇట్లా మీరు ఇచ్చుకోండి. ప్రతి చెట్టుకి ఉపయోగపడేటట్టే నేను చెప్తున్నా. ఒక గులాబీ కన్నా కానీ, గులాబీలకనే కాదు, పూలు పూసే ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు. ఇన్ని మొగ్గల మీద ఉంది చూడండి ఈ మందారమ్మ. చూడండి ఎన్ని మొగ్గలు. పొద్దున కోసాను, ఇప్పుడేమో సాయంత్రం చేస్తున్నా ఈ వీడియో. ఉదయం పూలు కోసుకొని పోయి అప్పుడే వద్దామంటే కుదరలేదు. ఇప్పుడు ఇస్తున్నా సాయంత్రం పూట. ఇంకా వాటర్ ఇవ్వటం కూడా ఇప్పుడే అందుకని ఇప్పుడు ఇస్తున్నా. వంకాయ పాత చెట్టు ఇది, కాయలు పూతలు ఇంకా ఉన్నాయి. ఇగండి. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. దోసకాయలు కూడా పడ్డాయి, చూపించాను పొద్దున. ఇదిగండి, ఇదిగండి. బాయ్ అండి.